హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే శనివారం సినిమా కథలు ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో చాలా వీడియోస్ అయితే చేశాను. సో వాటిని చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకైతే వీడియోస్ నచ్చుతాయి. అలా చూసి వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్ని చెక్ చేస్తే దాంట్లో చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటినన్నిటిని చెక్ చేసి చూడండి. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో శనివారం సినిమా కథలు ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడబోయే ఫస్ట్ విషయం వచ్చి సంక్రాంతి రిలీజ్. సో ఆల్రెడీ గేమ్ చేంజర్ మూవీ వచ్చి రిలీజ్ అయిపోయింది. సో గేమ్ చేంజర్ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గేమ్ చేంజర్ సినిమా మీకు ఎలా ఉండింది అనే మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను చెక్ చేసి చూస్తాను. అదేలాగా నెక్స్ట్ జనవరి 12వ తేదీ రాబోయే బాలకృష్ణ గారి యొక్క డాకు మహారాజ్ ఈ మూవీ యొక్క 2 ట్రైలర్స్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీం. సో ఆ 2 ట్రైలర్స్ కూడా చాలా సూపర్గా ఉంది. సో ఇది ఒక పక్క మాస్ కమర్షియల్ ఒక డ్రామా మూవీ అని చెప్పొచ్చు ఈ డాకు మహారాజ్. సో వెయిట్ చేసి చూద్దాం. ఈ సినిమా పైన మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఆడియన్స్కి సరి, మూవీ టీంకి సరి ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఒక మంచి నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంది. సో వెయిట్ చేద్దాం. నాకు తెలిసి ఇంకా రేపే 12వ తేదీ, సో రేపే రిలీజ్ అవబోతుంది డాకు మహారాజ్. సో మా ఊర్లో వచ్చి 4 గంటలకి ఫస్ట్ షో అని ఇప్పటిదాకా ఒక కన్ఫర్మేషన్ ఉంది తిరుపతిలో. సో చూద్దాం. వన్స్ రిలీజ్ అయితే మనం ఈ సినిమా గురించి మనకి తెలుస్తుంది, ఈ సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది. నాకు ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. ముఖ్యంగా ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ ఈ సినిమా. సో ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన ఈ 2 ట్రైలర్స్ అట్లా సూపర్గా ఉందన్నమాట. సో వెయిట్ చేసి చూద్దాం. ఖచ్చితంగా ఈ సినిమా ఒక మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అండ్ అదేలాగా నెక్స్ట్ జనవరి 14th రాబోయే వెంకీ మామ వాళ్ళ యొక్క సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ ట్రైలర్ కూడా అఫీషియల్గా రిలీజ్ చేశారు కొన్ని రోజుల ముందు. సో అది కూడా ఒక ఫుల్ ఫిల్డ్ ఒక యాక్షన్ డ్రామా. ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఒక పెద్ద హిట్ అవుతుందని నాకైతే నమ్మకం ఉంది. దానికి ముఖ్యమైన కారణం వెంకటేష్ గారు అండ్ అనిల్ రవిపూడి వీళ్ళిద్దరే. సో ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా మంచి హిట్. సో అదేలాగా ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని నేనైతే ఎదురు చూస్తున్నా. సో వెయిట్ చేసి చూద్దాం. మీరు చెప్పండి, ఈ సినిమా ఏవైతే 3 ఉన్నాయో ఆల్రెడీ గేమ్ చేంజర్ వచ్చింది. సో గేమ్ చేంజర్ చూసినారు మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. అదేలాగా నెక్స్ట్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ 2 సినిమా పైన మీకు ఏ సినిమా పైన ఎక్కువ అంచనాలు ఉన్నాయి, ఏ సినిమా పెద్ద హిట్ అవుతుందని మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను చెక్ చేస్తాను. పుష్ప 2 ద రూల్ ఆ మూవీ యొక్క ఎక్స్టెండెడ్ కట్ రీలోడెడ్ వర్షన్ వచ్చే జనవరి 17వ తేదీ థియేటర్స్ రిలీజ్ అవబోతుంది అనమాట. సో ఆల్రెడీ ఏదైతే ఎక్స్టెండెడ్ కట్ ఉందో అది జనవరి 11వ తేదీకి థియేటర్స్ రప్పియాలనుకున్నారు. బట్ కొత్త సినిమా రిలీజులు చాలా ఉన్నాయి కాబట్టి సో జనవరి 15వ తేదీకి ఈ సినిమా వచ్చి పోస్ట్ పోన్ చేశారు. ఆల్రెడీ పుష్ప 2 ద రూల్ ఆ మూవీ యొక్క రన్ టైం 3 hours 20 minutes దాకా. సో ఇంకా ఎక్స్ట్రా 20 minutes యాడ్ చేసి 3 hours 40 minutesకి ఈ సినిమా రన్ అవబోతుంది 15వ తేదీ నుంచి. సో మీరు చెప్పండి, ఒకవేళ ఎక్స్ట్రా 20 minutes యాడ్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేస్తే మీరు వెళ్ళి థియేటర్స్లో పోయి ఈ సినిమాని చూస్తారా ఎక్స్టెండెడ్ కట్ అనేసి? ఎందుకంటే 3 hours 40 minutes అంటే దాదాపు 4 hours దగ్గర. సో 4 గంటల సేపు ఒక సినిమాని కూర్చొని ఓపికగా చూసే అంత క్యాపబుల్ ఉందా అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూస్తాను. అండ్ ఆల్రెడీ ఈ సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్. సో చూద్దాం, ఒకవేళ అన్కట్ వర్షన్ రీలోడెడ్ వర్షన్ రిలీజ్ అయితే ఈ సినిమా ఎంత బాక్స్ ఆఫీస్లో కలెక్ట్ అవుతుందనేసి మనం వెయిట్ చేసి చూద్దాం. సో అది విశేష్ వాళ్ళ యొక్క యాక్టింగ్లో నెక్స్ట్ రాబోయే ఫిల్మ్ వచ్చి గూఢచారి 2 G2. ఈ సినిమాలో వామిక వచ్చి ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తానేసి మూవీ టీం అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారనమాట.
సో నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ గూఢచారి G2 ఈ సినిమా కోసం. సో చూద్దాం, ఒక సూపర్ అయిన ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది ఉంటుందనేసి నేనైతే ఏదో చూస్తున్నా. చూద్దాం, ఈ సినిమా రాగానే మనం ఇంకా ఎక్కువ మాట్లాడదాం అనమాట. అండ్ రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాని మార్కో. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 100 crores పైన బాక్స్ ఆఫీస్ కవర్ చేసి ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది అనమాట. సో మీరు చెప్పండి, ఈ మార్కో సినిమాని ఎంతమంది చూసారనేసి. చూస్తుంటే మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అదేలాగా నెక్స్ట్ రాకింగ్ స్టార్ యష్ వాళ్ళ యొక్క యాక్టింగ్లో రాబోయే నెక్స్ట్ ఫిల్మే వచ్చి టాక్సిక్. సో ఈ సినిమా యొక్క గ్లిమ్స్ అనేది రీసెంట్గా యష్ వాళ్ళ యొక్క బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేశారు. సో మీరు చెప్పండి, ఆ గ్లిమ్స్ మీరు చూసారు లేదా, అది మీకు నచ్చింది లేదా, అండ్ ఎంతమంది ఈ టాక్సిక్ సినిమా పైన ఎదురుపార్పులో ఉండాలనేసి. సో నేనైతే ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. దానికి ముఖ్యమైన కారణం KGF ఆ సినిమా తర్వాత వచ్చే రాబోయే ఫిల్మ్ కాబట్టి. సో నేనైతే మంచి ఎదురు చూస్తున్నాను ఈ సినిమా కోసం. ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిల్మ్గా ఇది ఉంటుందనేసి. సో వెయిట్ చేసి చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుందనేసి. అదేలాగా సూర్య యాక్టింగ్ నెక్స్ట్ రాబోయే ఫిల్మ్ వచ్చి రెట్రో. సో ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి కార్తిక్ సుబ్రాజ్. ఈ సినిమా May 1వ తారీఖుకి థియేటర్స్లో రిలీజ్ అవుతుందని మూవీ టీం కన్ఫర్మ్ చేస్తారనమాట. సో ఎంతమంది ఈ రెట్రో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారనేసి మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వాళ్ళ యాక్టింగ్లో రాబోయే నెక్స్ట్ ఫిల్మ్ వచ్చి హైందవ. సో రీసెంట్గా ఈ సినిమా యొక్క గ్లిమ్స్ అయితే వదిలినారనమాట. సో ఎంతమంది చూసారు, ఎంతమందికి ఈ గ్లిమ్స్ నచ్చింది, అదేలాగా ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేసి మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. సో ఈ సినిమా రాగానే మనం ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువ డిస్కస్ చేద్దాం అనమాట. అండ్ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన సినిమానే సిద్ధార్థ్ యొక్క మిస్ యూ. సో ఇప్పుడు ఈ సినిమా వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకున్న వారు చెక్ చేసి చూడండి. అండ్ అదేలాగా ఈ సినిమాని థియేటర్స్లో ఎవరైనా చూస్తుంటే మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ మిస్ యూ మూవీ యొక్క రివ్యూ అనేది వేసాను. సో వాటిని చూడాలనుకుంటున్నవారు చెక్ చేసి చూడండి. నా వీడియో కూడా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అదేలాగా రీసెంట్గా డెస్టినీ ప్లస్ హాట్‌స్టార్లో రిలీజ్ అయిన సినిమాని సూక్ష్మ దర్శిని. సో ఈ సినిమాలో నజరియా అండ్ బసుల్ జోసెఫ్ వచ్చి ఒక మెయిన్ లీడ్స్ అనమాట. సో ఈ సినిమా ఇప్పుడు ప్రజెంట్ డెస్టినీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకున్నవారు చెక్ చేసి చూడండి. ఒక సూపర్ అయిన మూవీ, మస్ట్ వాచ్ అని చెప్తాను. ఈ మూవీ యొక్క రివ్యూ రేపు మన ఛానల్లో రిలీజ్ అవుతుంది. సో దాన్ని చెక్ చేసి చూసి ఎంజాయ్ చేయండి. సో అంతే ఈరోజు ఈ వీడియో. సో నేను చెప్పిన విషయాలు కాకుండా మీకు ఏమైనా కొన్ని విషయాలు సపరేట్గా తెలుసుంటే అవి ఏమేమి అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తా. అదేలాగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్తో మనం కలుద్దాం. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.